హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన ల్యాండ్ రేట్స్ అడ్జస్ట్మెంట్ అంటే భూముల ధరల సవరణ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రాష్ట్రం అంతటా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచాలని, ల్యాండ్ రేట్స్ని అడ్జస్ట్ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్, మైనింగ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో సీఎం మీటింగ్ కండక్ట్ చేశారు. సో ఈ మీటింగ్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని, అలానే స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అడ్జస్ట్మెంట్పై స్టడీ చేయాలని ఆయన అధికారులకి వివరించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాల్యూ రోజుకి పెరుగుతున్నప్పటికీ అదే రీతిలో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగడం లేదని ఆయన తెలిపారు. చాలా చోట్ల ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న టైంలో ల్యాండ్ మార్కెట్ వాల్యూకి, సేల్స్ డీడ్లో చూపిస్తున్న వాల్యూకి అసలు పొంతన ఉండడం లేదని అంటున్నారు. గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో భూముల ధరలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచిందని ఆయన తెలిపారు. రూల్స్ ప్రకారం సంవత్సరానికి ఒకసారి ల్యాండ్ రేట్స్ని అడ్జస్ట్ చేయాలని ఆయన వివరించారు. సో అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అంతటా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలానే ల్యాండ్ రేట్స్ కూడా పెంచబడతాయి. ఇంతకు మీ ఒపీనియన్ ప్రకారం గవర్నమెంట్ ఇలా ఈ ల్యాండ్ రేట్స్ని, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. హైదరాబాద్లో ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్తో మాట్లాడటానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.